రాజేంద్ర ప్రసాద్కు ఏమైంది? మొన్న డేవిడ్ వార్నర్ మీద నోరు పారేసుకున్నాడు, ఇప్పుడు అలీ మీద నోరు జారాడు. ఇలాంటి బూతులకు చరమగీతం పాడకపోతే తప్పక చెల్లించుకోవాలి భారీ మూల్యం. అయ్యో, ఈ రాజేంద్ర ప్రసాద్ మళ్ళేం వాగిండు అనుకుంటుండ్రా? అబ్బో, చీ 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 చీ, అవి మా నోటితోని చెప్పే మాటలు కావు, మీ చెవులతోని ఈనే బూతులు కావు. అందుకే బీపేసి మరీ వినిపిస్తాం, మీరే అర్థం చేసుకోండి జరా. ఈయనను రాజేంద్ర ప్రసాద్ అనాల్లో భూతేంద్ర ప్రసాద్ అనాల్లో అర్థమైతలేదులా. లేకపోతే ఏంది మరి? అబ్బా అబ్బా అబ్బా, ఇది పబ్లిక్ మీటింగు. ముందు అంతమంది హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు, మీడియా వాళ్ళు ఉన్నారు. ఇదంతా పబ్లిక్ చూస్తుంటారు అని తెలిసి కూడా ఎట్లాంటి బూతులు మాట్లాడిండో ఇంటే ఇంకొకసారి రాజేంద్ర ప్రసాద్ మాటలు ఈయనను కాదు కదా, ఆయన ముఖం కూడా చూడము, అది డైరెక్ట్ గానైనా సినిమాల్లోనైనా అని మీరే అంటారు. అచ్చనా, నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి. హలో, ఒరే అలిగా అంటే వాళ్ళ నడమ స్నేహం ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. కానీ అటెంక ఏమన్నాడో ఇంటే చెవులకు శిలులే పడతాయి. ఇలా మనకు అలవాటే కదా. చిచ్చి లకారం బూతులు మాట్లాడిండు, కొంచెం కూడా ఇది లేకుండా. అంతకు ముందు డేవిడ్ వార్నర్ మీద కూడా గిట్లనే నోరు బారేసుకున్నాడు. ఈ డేవిడ్ వార్నర్ మామూలుడు కాదండి. అంటే ఇంకా అందరూ సీరియస్ అయ్యేసరికి తప్పైంది అన్నాడు. కానీ కుక్కతో ఒక వంకర అన్న చందాన నా నోరు నా మాట వంకరే అన్నట్టు మల్లో మల్క ఇప్పుడు అలీ మీద బూతులు మాట్లాడిండు. ఇంకా చూడండి, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడింది గాక అడిగి మరీ ఎట్లా చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా? నాకు ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. ఒక సినిమా సెలబ్రిటీ అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఇట్లాంటి మాటలతోని సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టులా? ఇట్లాంటి వాళ్ళని ఇంకోసారి ఫంక్షన్లకు ఎవరన్నా పిలుస్తారా? వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్లయితే సినిమాలలో ఆఫర్లు వచ్చినట్టే పో. ఈ బూతులేందో ఏమో.